హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనం ఇచ్చిన లెవెల్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేశాయి అనేసి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. నేను యాక్చువల్గా ప్రీమియం గ్రూప్లో మాత్రమే నేను మిడిల్ లైన్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. అబ్జర్వేషన్ గ్రూప్స్లో నేను ఒక ఎస్టర్డే అండ్ టుడే నేను పోస్ట్ చేయడం జరిగింది. దట్ మిడిల్ లైన్ కూడా ఆ మిడిల్ లైన్ని బేస్ చేసుకొని మనం ఎలా ట్రేడ్ చేస్తాం అనేసి దానికి ఒక సపరేట్ రూల్ ఉంది. ఎందుకంటే ఆ మిడిల్ లైన్ బేస్ చేసుకొని చేసేవి మనకి ఒక 10 ట్రేడ్స్ వస్తే మిడిల్ లైన్ బేస్ చేసుకొని దాంట్లో ఒక 6 ట్రేడ్స్ మాత్రమే హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మిగతా 4 ట్రేడ్స్ కూడా మనకి హిట్ అవ్వవు అనమాట. ఈ రోజు ఎలా అయితే మనకు మిడిల్లో అయిపోయినాయో అలా మిడిల్లోనే ఉండిపోతాయి అనమాట. అంటే అలా టార్గెట్ ఇవ్వవు, అలా అని స్టాప్ లాస్ ఇవ్వవు, అలా మిడిల్లో ఉండిపోతాయి అనమాట. మిడిల్ లైన్ బేస్ చేసుకొని ఇచ్చినవి. సో అందుకే మిడిల్ లైన్ ని నేను అబ్జర్వేషన్ గ్రూప్ లో ఎక్కువ శాతం ఇవ్వను. ఎందుకంటే దాంట్లో కొంచెం రిస్కీ ఉంటుంది. సో రిస్కీ అనేది నేను ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ లోనే నేను మొత్తం A to Z మొత్తం చెప్పేసి దాని మీద చెయ్యాలా వద్దా అనేది వాళ్ళ ఓన్ రిస్క్ వాళ్ళకి మాత్రమే మనం వదిలేయడం జరుగుతుంది. అది వాళ్ళ ఓన్ డెసిషన్, వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. సో ఈ రోజు అంటే మనకు ఈ మిడిల్ లైన్ అనేది దీని పైన బ్రేక్అవుట్ అయినా దీని కింద బ్రేక్అవుట్ అయినా అది ఆ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ దీని పైన బ్రేక్అవుట్ అయినా పైకి, కిందకి బ్రేక్అవుట్ అయినా అంటే ఎప్పుడు మన 10 తర్వాత అయినా కూడా అప్పుడు అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఈ కింద లైన్ కూడా. ఈ మిడిల్ లైన్ అనేది కొంచెము 50-50 ఛాన్సెస్. నేను ఇందాక చెప్పినట్లుగా ఒక 10 ట్రేడ్స్ ఒక 6 ట్రేడ్స్ ఇవ్వచ్చు. మిగతా 4 ట్రేడ్స్ ఏమంటే టార్గెట్ ఇవ్వవు, స్టాప్ లాస్ ఇవ్వవు, అక్కడక్కడే మిడిల్ లోనే ఉండిపోతాయి అన్నమాట. అలా ఉంటుంది. సో అందుకే నేను మిడిల్ లైన్ అనేది అబ్జర్వేషన్ గ్రూప్ లో పోస్ట్ చేయను. అందుకే ఓన్లీ మిడిల్ లైన్ లేకుండా చూసేది మొత్తం సైడ్ వేస్ లోనే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కానీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మీకు ఖచ్చితంగా టార్గెట్ అనేది ఇస్తుంది. సో ఓన్లీ నాకు ఈ లైన్ మాత్రమే పైకి బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను తీసుకుంటా అంటే అది మనకు చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయినాక నేను తీసుకుంటా అన్నా కానీ అది కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. అలాంటి సినారియోస్ చాలా ఉన్నాయి. అంటే ఈ మిడిల్ లైన్ కాకుండా ఇలా పైకి పోయేది, లేదు మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడే ఉండి 10 తర్వాత మళ్ళీ ఇట్లా కిందకి వచ్చేది, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి హిట్ అయ్యేది, చాలా ఉన్నాయి సినారియోస్ అలాంటివి. అలాంటివన్నీ చాలా వరకు సక్సెస్ అయ్యాయి కూడా. సో కాబట్టి మిడిల్ లైన్ ని నేను అందుకే అబ్జర్వేషన్ గ్రూప్ లో ఇవ్వను. ఎందుకంటే దానికి ఒక రూల్ అనేది, సపరేట్ రూల్ అనేది ఉంది. సో అది తెలియకుండా మనము అబ్జర్వ్ చేసినా కూడా వేస్ట్ అయ్యేది. సో నేను అందుకే అది ఎక్కువ ప్రొవైడ్ చేయను మీకు. సో నౌ ఇప్పుడు మనం ఒక టాపిక్ లోకి వచ్చేస్తే చూడండి, ఈ రోజు మనకి ఇక్కడ ఇది 5 మినిట్స్ చార్ట్. 5 మినిట్స్ చార్ట్, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు 15 మినిట్స్ చార్ట్ కూడా నేను చూస్తాను. చూడండి, ఇప్పుడు 50 మినిట్స్ చార్ట్ లో మనకి మిడిల్ లైన్ దగ్గరే పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందండి? ఇక్కడ ఇచ్చింది మనకి 10:30కి పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకుంటాం. సో కాబట్టి ఇది మనము స్పాట్ చార్ట్ లో, ఫ్యూచర్స్ లో చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అదే ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఓన్లీ ఈ చార్ట్ లో బేస్ చేసుకునే మనం చేయము. ఆప్షన్స్ లో కూడా మనం చూస్తాము. నేను మీకు అది అంటే అన్నీ ఒకటేసారి చెప్పేస్తే, నేను ఇప్పుడు స్పాట్ చార్ట్ లో ఎలా చూడాలి, ఆప్షన్స్ లో ఎలా చూడాలి, మొత్తం ఒకటేసారి చెప్పి ఒకటేసారి మీరు అబ్జర్వ్ చేయండి అంటే అది కొంచెం మీకు అర్థం కాదు, చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. సో అందుకే ఫస్ట్ 1 వీక్ నేను మొత్తం 6 డేస్ 7 డేస్, కొన్ని గ్రూప్స్ కి 7 డేస్ అయింది, కొన్ని గ్రూప్స్ మేబీ ఒక 3-4 డేస్ అయింది అబ్జర్వేషన్ గ్రూప్స్ కి. ఆ గ్రూప్స్ కి నేనేం చేశాను, ఫస్ట్ ఓన్లీ స్పాట్ చార్ట్స్ మాత్రమే మనం షేర్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఒక 1 వీక్ వాళ్ళు స్పాట్ చార్ట్ లో ఒక అబ్జర్వేషన్ వచ్చిన తర్వాత నిదానంగా ఆప్షన్స్ లో కూడా వాళ్ళు చూస్తారు, చెక్ చేసుకుంటారు, అబ్జర్వ్ చేసి ఓకే ఇది వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేసి మీరు ఒక ఫైనల్ గా మీరు ఒక ఒపీనియన్ కి రావచ్చు. సో నేను అందుకే ఫస్ట్ లోనే ఆప్షన్స్ కూడా నేను మీకు ఎక్కడ కూడా మీకు స్ట్రైక్ ప్రైస్ నేను మెన్షన్ చేసి ఎక్కడ కూడా నేను స్ట్రైక్ ప్రైస్ మెన్షన్ చేసి సిఈ చూడండి, పిఈ చూడండి, నేను ఎక్కడ చెప్పలేదు. జస్ట్ ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన దానికి రీజన్ ఇదే. ఓకే, ఆ విధంగా అబ్జర్వ్ చేయమనేసి. సో ఇప్పుడు మనము ఇది పైకి బ్రేక్అవుట్ ఇచ్చేసింది అంటే మనము బై సైడ్ ఉంటాము. ఇది బ్యాంక్ నిఫ్టీ 52,400 కాల్ చూద్దాం మనం ఇప్పుడు. ఇది మనకు 52,400 కాల్. ఈరోజు చార్ట్ చూడండి, ఎక్స్పైరీ డే ఈ రోజు కాదు, యాక్చువల్గా రేపు లీవ్ ఉండడం, మార్కెట్ హాలిడే వల్ల ఈరోజు మనకు వచ్చింది. సో మనము సిఈలో 52,400కి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ
ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇస్తే 52,485 పైన బ్రేక్అవుట్ ఇస్తే అట్ ద సేమ్ టైం ఆర్ ఎనీ ఒక 5 మినిట్స్ ఆర్ 50 మినిట్స్ డిఫరెన్స్ తోటి, అంటే రూల్, మీరు ఈ రూల్ బాగా వినండి. ఈ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది పైనే ఉండాలి, ఇది ఈ లెవెల్ పైనే ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఉండాలి, ఈ లెవెల్ పైన ఇచ్చి ఉండాలి. ఇది దీనికి మిడిల్ లైన్. నేను మీకు మంచిగా ఇంకొకసారి మళ్ళీ చూపిస్తాను. దీనికి ఇది మిడిల్ లైన్, ఈ మిడిల్ లైన్ పైన బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా మనకి మిడిల్ లైన్ పైన బ్రేక్అవుట్ రావాలి. ఇది మనము ఈ 52,400కి ఇది మిడిల్ లైన్ 283. ఈ 283కి చూడండి ఎక్కడైనా పైన అసలు క్యాండిల్ అనేది టచ్ అయిందా, పైన క్లోజ్ అయిందా? మనకి యాక్చువల్గా పైన క్లోజ్ అవ్వాలి, పైన క్లోజ్ అయిందా ఎక్కడన్నా? అసలు ఈరోజు మనం ట్రేడ్ తీసుకునే దానికి ఆప్షన్స్లో ఛాన్స్ వచ్చిందా? రాలేదు, ఎక్కడ కూడా రాలేదు. బట్ స్పాట్ చార్ట్ ప్రకారం వచ్చింది, బట్ ఆప్షన్స్ ప్రకారం చూస్తే మనకు ఆప్షన్స్లో రాలేదు. మీరు ఈ రోజే కాదు, ఆప్షన్స్ మీరు లాస్ట్ వీక్ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను కదా, ఆప్షన్స్ కూడా మీరు లాస్ట్ వీక్లో కూడా మిడిల్ లైన్స్, ఓకే నేను మీకు ఆప్షన్స్లో మీకు మిడిల్ లైన్స్ అనేది ఎక్కడ, ఏ స్ట్రైక్ ప్రైస్కి ఏది మిడిల్ లైన్, ఏది అబో లైన్, ఏది డౌన్ లైన్, మీకు అలాంటివి మెన్షన్ చేయదు కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు ఆప్షన్స్లో. సో ఈ రోజు చూస్తే ఇది మిడిల్ లైన్, దీనిపైన ఎక్కడ కూడా మీకు క్లోజ్ అనేది జరగలేదు. సో నో ట్రేడ్ టుడే. ఓకేనా? అంటే ఏంటంటే ఇది ఆప్షన్లో మొత్తం డికే అనమాట, డికే వల్ల ఇలా మొత్తం కిందకు వచ్చేస్తుంది. సో ఇది మనకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం క్రాస్ చెక్ చేసుకొని మనం చేయాలి ఆప్షన్స్లో. ఇక్కడ వచ్చేసింది కదా అనేసి అక్కడ స్ట్రైట్గా పోయి ఆప్షన్స్లో కొనేయకూడదు, ఎందుకంటే డికే ఉంటుంది. మెయిన్గా ఇంకా ఆప్షన్ ఎక్స్పైరీ రోజు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కావాలంటే మీరు ఫ్యూచర్ ఈ వీక్ది కాకుండా నెక్స్ట్ వీక్ యొక్క ఆప్షన్ అది మనం పెట్టుకొని కూడా మనం చేయొచ్చు. ఓకేనా? సో ఇది మనకి ఈరోజు ఇక్కడ ఎటువంటి ట్రేడ్ అనేది రాలేదు. ఓకే, మనం ఇది అవాయిడ్ చేస్తాము. లేదు మీరు స్పాట్ చార్ట్ ప్రకారం మీరు ఫ్యూచర్స్ తీసుకున్నారు, ఇంకోటి తీసుకున్నారంటే చూడండి మీకు ఇక్కడ స్టాప్ లాస్ కి రాలేదు, పైన టార్గెట్ కి రాలేదు. ఇక్కడే మనకి ఇక్కడ 52,399, అంటే ఒక ఆల్మోస్ట్ ఇది ఒక 100 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. అంటే ఒక 100 పాయింట్స్ మనకి లాస్ట్ లోనే క్లోజ్ అయింది ఈరోజు. వాస్తవం చెప్పాలంటే 100 పాయింట్స్ లాస్ట్ లోనే క్లోజ్ అయింది. బట్ కానీ స్టాప్ లాస్ ఇంకా హిట్ అవ్వలేదు అంతే. అంటే మార్కెట్ మీరు గమనిస్తే ఇక్కడ బ్రేక్అవుట్ అయినాక కిందకు వచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయిన ట్రై చేసింది, బట్ కానీ అది మళ్ళీ పైకి వెళ్ళలేకపోయింది, మళ్ళీ కిందకు వచ్చింది. చూడండి ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ది డే 3 o'clock తర్వాత కూడా మనకి అది చాలా అసలు ప్రయత్నించింది అనమాట, పైకి వెళ్ళిపోవాలి అనేసి. కానీ అది టైం లేదు ఎక్కువ, సో కాబట్టి అది పైకి వెళ్ళలేకపోయింది. అండ్ ఆల్సో రేపు హాలిడే కాబట్టి, ఆప్షన్ ఎక్స్పైరీ కాబట్టి ఈ రోజు డెఫినెట్ గా మూవ్మెంట్ అనేది మార్కెట్ లో అంత ఈజీగా రాదు, ఎందుకంటే డికే అయిపోవాలి మొత్తం కూడా డికే అయిపోవాలి. సో ఇది ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మీకు నిఫ్టీ 50 కూడా చూపిస్తాను ఒకసారి. నిఫ్టీ 50 ప్రకారం చూస్తే మీకు ఇది 9:45 ఎక్కడ కూడా బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇక్కడ అయింది చూడండి, 130కి బ్రేక్అవుట్ అయ్యింది. 130కి బ్రేక్అవుట్ అయ్యింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఇచ్చింది స్పాట్ లో. అంటే మీరు ఫ్యూచర్స్ తీసుకుంటే మీకు ఫ్యూచర్స్ లో డెఫినెట్ గా ఇక్కడ మీరు ఈ క్యాండిల్ లో మీరు ఎంటర్ అవుతారు. ఇక్కడ ఇది వచ్చిన వెంటనే, ఇక్కడ ఈ టార్గెట్ వచ్చిన వెంటనే అక్కడ మీరు ఫ్యూచర్స్ లో సెల్ చేసేస్తారు, అయిపోతుంది అంతే. ఇంకా అక్కడ మీకు దాంట్లో టార్గెట్ వచ్చేస్తుంది. బట్ ఆప్షన్స్ లో చూస్తే, ఆప్షన్స్ లో మనం చూడాలి, ఆప్షన్స్ లో 24,650 చూద్దాం సరే ఆ లెవెల్కి. ఇది 24,650 పిఈ చూడండి. మనకి ఇది ఎక్కడ క్లోజ్ అయింది నేను చూపిస్తాను. ఇది చూడండి ఒకసారి, మనకు ఇది మిడిల్ లైన్, దీని పై లైన్ నుంచి అది బ్రేక్అవుట్ అవుతూ వచ్చింది. సో ఇక్కడ దీనికి మిడిల్ లైన్ అనేది ఇది అవుతుంది. సో పిఈ కాబట్టి మనం ఇది రివర్స్ లో చూస్తాం. ఓకే, అంటే మనం ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ఇక్కడ ఇంకొక లైన్ వస్తుంది, ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. సో అది మనకి కింద నుంచి బ్రేక్అవుట్, అంటే అది పై నుంచి వస్తుందంటే ఇక్కడ పిఈకి మనం ఇట్లా రివర్స్ లో చూస్తాం. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఈ లెవెల్ పైన, అంటే ఇది 87.05, ఈ లెవెల్ పైన ఎక్కడన్నా క్లోజ్ అయిందా మార్కెట్ మనం తీసుకోవడానికి? ఆప్షన్స్ లో క్లోజ్ అవ్వలేదు, జస్ట్ విక్ పోయి వచ్చింది అంతే, క్లోజ్ అయితే అవ్వలేదు మీకు.
15 మినిట్స్ క్యాండిల్లో క్లోజ్ అవ్వలేదు. లేదు మీరు 5 మినిట్స్ క్యాండిల్లో చూస్తే 2 క్యాండిల్స్ మీకు క్లోజ్ అవ్వాలి. వెంటనే క్లోజ్ అవ్వలేదు 5 మినిట్స్‌లో కూడా. ఆల్రెడీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చూడండి మన లెవెల్స్ అనేవి ఆప్షన్స్‌లో ఎంత పర్ఫెక్ట్‌గా రోజు వర్కౌట్ అయితాయి. అంటే వస్తే ట్రేడ్ వస్తుంది. లేకపోతే రాదు ట్రేడ్ ఆ రోజు అంతే. నో ట్రేడ్ ఆప్షన్స్‌లో. ఎందుకంటే డీకే ఉండడం వల్ల ఆ విధంగా జరుగుతుంది. దాని నుంచి మనం తప్పించుకోవడానికే ఆప్షన్స్‌లో కూడా మనం ఈ లెవెల్స్ ఏసుకుంటాము. అక్కడ మనము స్పాట్ చార్ట్‌లో వచ్చేసింది అని తీసుకుంటే అవి వస్తాయి. ఇక్కడ కూడా వస్తాయి. అంటే స్పాట్ చార్ట్‌లో ఇచ్చిన తర్వాతనే మనం ఇక్కడ వెంటనే ఇక్కడ కూడా బై చేస్తే వస్తుంది. ఎంత ఆ రోజు మనకు ఫుల్ మూవ్‌మెంట్ ఉంటే ఓకే. ఇది కూడా మూవ్‌మెంట్‌లో కొట్టుకొని పోతుంది పైకి. లేదు అంటే పోదది. ఈరోజు చూడండి మీకు ఈరోజు మార్కెటే మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇది డౌన్‌కి వచ్చింది. ఇక్కడ దీంట్లో టార్గెట్ ఇచ్చింది. కానీ ఇక్కడ మీరు చూస్తే అసలు దీనికి అసలు ఎంట్రీనే రాలేదు మీకు. అవునా కదా! ఎంట్రీనే రాలేదు. సరే అట్లా కూడా వద్దు. మీరు ఇక్కడ ఇది 130కి మీకు బ్రేక్‌ఔట్ అయింది. సో ఓకే. 145 క్యాండిల్ ఎంట్రీ చూడండి ఓపెనింగ్ ప్రైస్ 145 చూడండి ఎంతండి? 80 మీరిక్కడ తీసుకుంటారు. ఓకేనా? ఎందుకంటే క్లియర్‌గా వినండి. 130కి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఓకేనా? 130కి బ్రేక్‌ఔట్ ఇచ్చినప్పుడు మనం ఎక్కడ ఎంటర్ అవుతాము? నెక్స్ట్ క్యాండిల్‌లో ఎంటర్ అవుతాము. నెక్స్ట్ క్యాండిల్ 145 క్యాండిల్. 145 ఓపెనింగ్‌లో మనం ఎంటర్ అవుతాము. సో, ఇక్కడ 145 ఓపెనింగ్ ఇది. ఈ క్యాండిలే కదా! 80.9 అంటే 81 దగ్గర మీరు ఎంటర్ అయ్యారు. అంటే మీకు ఇక్కడ హై ఎంత వచ్చిందండి మొత్తం మీద చూస్తే 93 వచ్చింది. 93 అండ్ 81 అంటే ఒక 10-12 పాయింట్స్. అంతే అంతకు మించి ఏం రాలేదు మన టార్గెట్. అంతకు మించి ఏం రాలేదు ఇక్కడ చూస్తే మీరు బాగా. కానీ మన ఒరిజినల్ ఎంట్రీ ప్రైస్ ఎక్కడ? 87 పైన క్లోజ్ అవ్వాలి. 87 పైన క్లోజ్ అయితే మన టార్గెట్ ఏంటండి? 114 మన టార్గెట్ యాక్చువల్‌గా. బట్ అక్కడ మనకి బ్రేక్‌ఔట్ అయినా ఇక్కడ మనకి ఎంట్రీ ప్రైస్ రాలేదు ఆప్షన్స్‌లో. దానికి రీజన్ ఏంటి అంటే డికే. ఆప్షన్స్‌లో డికే. ఇలా మనం ట్రేడ్‌ని తెలివిగా అవాయిడ్ చేయొచ్చు. అంటే నిఫ్టీ చార్ట్‌లో నాకు ఇచ్చేసింది బ్రేక్‌ఔటు. నేను వెంటనే ఎంటర్ అయిపోతాను ఆప్షన్స్‌లో. అంటే అలా ఆప్షన్స్‌లో ఎంటర్ అవ్వడానికి లేదు. ఇక్కడ కూడా లెవెల్స్ మనం వేసుకోవాల్సిందే. ఆ లెవెల్స్‌ని బట్టి మనం ఎంటర్ అవ్వాలి. అక్కడ అది బ్రేక్‌ఔట్ ఇస్తే ఇక్కడ ఇది కూడా బ్రేక్‌ఔట్ ఇవ్వాలి. అంటే వెంటనే ఇవ్వాలంటే వెంటనే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ అది ఒక క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయింది. బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఇక్కడ అది ఇంకా బ్రేక్‌ఔట్ అవ్వలేదు. నెక్స్ట్ క్యాండిల్ అక్కడ క్లోజ్ అయిపోయింది నిఫ్టీ చార్ట్‌లో. అది అబోవ్ పై లెవెల్‌నే ఉంది. సో, అప్పుడు ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చినా గాని మనం తీసుకోవచ్చు. అంటే ఏమంటే ఇక్కడ బ్రేక్‌ఔట్ వచ్చినా ఈ చార్ట్‌లో మళ్ళీ ఇది లెవెల్‌ని కాదని రివర్స్‌లో ఉండకూడదనమాట. అది. కాన్సెప్ట్ ఇది. మెయిన్ కాన్సెప్ట్ మనకి ఇది. ఇండెక్స్‌లో స్పాట్ చార్ట్‌కి, ఆప్షన్స్‌కి డిఫరెన్స్ ఇది. సో, ఇది మనం లైవ్‌లో వేసుకోలేము కదా లెవెల్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 24,629 దగ్గర బ్రేక్‌ఔట్ అయింది. అంటే మనం ఆ టైంలో మనం వేసుకుంటామంటే ఆ లైన్ వేసుకోము. మనం ముందలగానే లెవెల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్స్‌లో కూడా. అంటే ఇప్పుడు నేను 24,629 లెవెల్ ఇచ్చినప్పుడు, ఆ లెవెల్‌కి తగ్గట్టు అంటే అది ఎక్కడ బ్రేక్‌ఔట్ అవుతుందో మనకు తెలీదు. ముందలగానే మనకు తెలీదు. సో, కాబట్టి అక్కడ మనకి ఎన్ని లెవెల్స్ అయితే ఉన్నాయో ఫస్ట్ ఒక 2, 3 లెవెల్స్ తర్వాత కింద ఒక 2, 3 లెవెల్స్‌కి మనము ఫస్ట్ ముందలగానే లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెవెల్స్‌ని ఇది ఏ లెవెల్ దగ్గరైతే ఇది బ్రేక్ అవుతుందో ఆప్షన్ చార్ట్‌లో ఎట్ ద సేమ్ టైమ్ ఆర్ తర్వాతైనా కానీ ఇక్కడ అది పైనే ఉండాలి ప్రైస్. బయింగ్ సైడ్ ఉంటే. సెల్లింగ్ సైడ్ ఉంటే కిందనే ఉండాలి. తర్వాత అంటే నెక్స్ట్ క్యాండిల్‌లో బ్రేక్‌ఔట్ అయినా గాని. సో, ఆ విధంగా క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనము ట్రేడ్ తీసుకుంటాము ఆప్షన్స్‌లో. లేకపోతే మనం ఆప్షన్స్‌లో ట్రేడ్ తీసుకోము. ఇది ప్రీమియం గ్రూప్ వాళ్ళకి ఆప్షన్స్‌లో ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ సెల్ అనేది వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. ఇది అబ్జర్వేషన్ వాళ్ళకి ఎందుకు షేర్ చేయడం లేదు అంటే ఫస్ట్ స్పాట్ చార్ట్‌ని మనం బాగా అబ్జర్వ్ చేసి మనకొక ఐడియా రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ దీంట్లో ఒక ఐడియా వస్తే తర్వాత ఆప్షన్స్‌లో ఒక ఐడియా వస్తుంది. సో, 2 ఇచ్చేస్తే మిక్స్ అయిపోతదంతా. మీకేం అర్థం కాదింక. ఏంటి కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఏం అర్థం కాదు. సో, అందుకే నేను ఫస్ట్ ఓన్లీ స్పాట్ చార్ట్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. నేను ఆప్షన్స్ కూడా షేర్ చేశాననుకోండి, ఓన్లీ అబ్జర్వేషన్ పర్పసే చెప్పాను. మీరు బై చేసేస్తారు. నేను గాని ఏది గాని ఇస్తే బై ఆర్ సెల్ చేసేస్తారు.
డెఫినెట్‌గా కొంతమంది చేసేవాళ్ళు ఉండొచ్చు. అది ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రాంగ్ అయిందనుకోండి, అప్పుడెవరు? ఎవరికి లాస్ అప్పుడు? మీకే లాస్. సో, అలాంటి పని నేను మైండ్‌లో పెట్టుకొనే ఆప్షన్స్ అనేవి అబ్జర్వేషన్ గ్రూప్‌లో నేను పోస్ట్ చేయడం లేదు. నేను ఏ రోజు కూడా ఈ స్ట్రైక్ ప్రైస్ చూడండి, ఈ స్ట్రైక్ ప్రైస్ సిఈపిఈ ఇది పైకెళ్ళిపోతే ఇది, కిందకెళ్తే ఇది నేను ఏ రోజు కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే రీజన్ ఇది. ఓకేనా? సో, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఐయామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? ప్లస్ మీరిక్కడ గమనించాలి. మంచిగా నీట్‌గా చూస్తే ఇక్కడ మీకు ఈ మిడిల్ లెవెల్ దీనికి ఇది నిఫ్టీ 50లో మిడిల్ లెవెల్ ఇది. పైన నేను ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏమని? మిడిల్ లెవెల్‌లో బ్రేక్‌ఔట్ అయ్యేవి 50-50 ఛాన్సెస్‌గా ఉంటాయి. అది ఎలా ట్రేడ్ చేయాలి? ఎలా అవాయిడ్ చేసుకోవాలి? అసలు నేను ప్రీమియంలో వాళ్ళకి కూడా చెప్పేది ఇదే. మీరు మిడిల్ లెవెల్‌ని అసలు వదిలేయండి. అసలు మిడిల్ లెవెల్‌ని అది మీ ఓన్ రిస్క్ మీదనే ఉంటుంది. మిడిల్ లెవెల్‌కి పైన గాని, కింద గాని ఇట్లా పైకో, కిందకో ఏదో ఒక చోట బ్రేక్‌ఔట్ చేస్తే అది తీసుకొని డెఫినిట్‌గా వస్తుందని చెప్పాను. చూడండి ఇది మిడిల్ లెవెల్, ఇది దాని పైన లెవెల్. మనకిది ఇక్కడుంది. బ్రేక్‌ఔట్ ఇక్కడొచ్చింది. సో, అంటే ఏంటి? డెఫినిట్‌గా అది టార్గెట్ హిట్ అవ్వాల్సిందే. వచ్చింది చూడండి ఇక్కడికి వచ్చిందా లేదా? ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా? ఎంతండి లో ఎంత? 24,587. మనం ఇచ్చిన లెవెల్ 24,588. వచ్చిందా లేదా స్పాట్ చార్ట్‌లో? వస్తుంది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ మనం ఆప్షన్స్‌లో కూడా చూస్తే ఆప్షన్స్‌లో ఆప్షన్ డికే వల్ల మనకు రాదది. అంతే రీజన్. ఆప్షన్స్‌లో ఏంటి అంటే డికే ఉంటుంది. మీకందుకే పర్ఫెక్ట్‌గా లెవెల్స్ రావక్కడ. అంటే ఇక్కడ ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చిన వెంటనే అక్కడ బ్రేక్‌ఔట్ అనేది రావడం కొంచెం కష్టం. మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ వస్తుంది. బట్ కానీ డికే ఉన్నప్పుడు, ఇంత డికే ఉన్నప్పుడు అది రాదు. సో, ఈ విధంగా మనం ఆప్షన్స్‌ని అవాయిడ్ చేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.